గుర్తుంచుకోండి. రెండవది మనకు లిస్ట్లో కనిపించేది ఏమిటంటే సంతోషం కదా, జాయ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. రెండవ ఫలముల్లో రెండవ లక్షణము సంతోషం. ఈరోజు మనం ఆలోచించే యొక్క లక్షణము నేటి ప్రపంచంలో చాలా అవసరమైనది. చాలామంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు కదా కొన్ని విషయాల్లో. అలాంటి రీసెర్చ్ చేసిన దాంట్లో ప్రపంచం అంతా కూడా అన్ని కంట్రీస్లో కూడా రీసెర్చ్ చేస్తే జనాభాలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు అని రీసెర్చ్ చేస్తే పర్సంటేజ్లో చూస్తే ప్రపంచంలో 64% మంది సంతోషంగా ఉన్నాము అని చెప్పారంట. 64% మంది, 64% సంతోషంగా ఉన్నాము. ఈ 64లో 14% మంది, 14% మంది నిజంగా సంతోషంగా ఉన్నాము అని చెప్పారంట. వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అని చెప్పారంట వాళ్ళు, 14% మంది. మిగిలినటువంటి 50% మంది కూడా ఓకే పర్లేదు అన్నట్టుగా చెప్పారు. సంతోషంగానే ఉన్నాం పర్లేదు అని 50% మొత్తం చెప్పారు. సో నిజంగా సంతోషంగా ఉన్నవారు ఎంతమంది అని లెక్క పెట్టుకుంటే ప్రపంచంలో ఒకవేళ 14% మంది తీసుకొచ్చేమో కదా. మేము చాలా సంతోషంగా ఉన్నామని చెప్పిన వాళ్ళు 14% మంది. కంట్రీస్లో అలాంటి సంతోషంగా ఉన్నటువంటి జనాభాలో నివసిస్తున్న వారు ఎక్కడ ఉన్నారంటే 2021 సంవత్సరం లెక్కల ప్రకారంగా ఫిన్లాండ్ దేశంలో ఉన్న వాళ్ళు చాలా ఎక్కువ సంతోషంగా ఉన్నారంట. ఫిన్లాండ్ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ హ్యాపీగా ఉన్నారంట. తర్వాత ఇంకా కొన్ని కంట్రీస్ ఉన్నాయి లిస్టులోని. అయితే ఈ రీసెర్చ్లోనే ఇంకొక విషయం తెలిసింది ఏమిటంటే దాదాపు 45% మంది ప్రపంచవ్యాప్తంగా చేసిన రీసెర్చ్లో 45%లో ఉన్నటువంటి మనుషులు దాదాపు 2 సంవత్సరాల నుంచి నిజమైన సంతోషం ఏంటో మాకు తెలియదని చెప్పారంట. 2 సంవత్సరాల నుంచి ఒక ట్రూ హ్యాపీనెస్ అనేది మేము చూడట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్పారంట 45% మంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ హ్యాపీనెస్ అనేది ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాగ లెక్క పెడతారంటే బాగా ఇన్కమ్ ఉంది కదా, బాగా వాళ్ళు ఇష్టపడే వాళ్ళతో లేదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళతో జీవిస్తే సంతోషం, డబ్బు బాగా వస్తే సంతోషం, జాబ్లో ఇంక్రిమెంట్స్ పెరిగితే సంతోషం, ప్రమోషన్స్ వస్తే సంతోషం, ఇలాగా అన్నీ కూడా ఈ వీటితోటే ముడిపడి ఉంది. సరే ఏదేమైనా సరే ఇలాంటి సంతోషముగా ఉన్న వాళ్ళు ఇంతమంది అని చెప్పి మనకు తెలిసింది. అయితే కొంతమంది ఎలాగ జీవిస్తారంటే లోకంలో లేదంటే మనమైనా సరే క్రైస్తవులైనా సరే మాస్క్ పెట్టుకుని జీవిస్తూ ఉంటామంట. కరోనా వచ్చినప్పుడు ఎలాగైతే మాస్క్ పెట్టుకున్నామో అలాగే అందరూ కూడా చాలా మంది మాస్క్ పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. ఎలాంటి మాస్క్ అంటే లోపల బాధ, దుఃఖము, విచారం ఉంటుంది, కానీ పైకి నవ్వుతూ ఉన్నటువంటి మాస్క్ పెట్టుకుని జీవిస్తూ ఉంటారు. పైకి అంతా బాగుంది, బాగానే జీవిస్తున్నాను, చాలా మంచిగానే ఉంది అని జీవించేస్తూ ఉంటారంట. లోపల ఆనందం ఉండదు కానీ పైకి ఆనందం ఉన్నట్టుగా నటించేస్తూ జీవిస్తూ ఉంటారంట. ఇలాంటి మాస్క్ పెట్టుకుని జీవించే వాళ్ళు కొంతమంది ఈ లోకంలో ఉన్నారు. అయితే సంతోషం అనేది ఆనందానికి, ఆశీర్వదించబడడానికి సంబంధించినదిగా ఉంటుంది. సంతోషం అనేది మన ఆనందానికి లేదంటే మన ఆశీర్వాదానికి సంబంధించినదిగా ఉంటుందంట. అయితే దీనికి సంబంధించిన కొన్ని పేర్లు ఇంగ్లీష్లో ఏమేమి వాడబడ్డాయి అంటే జాయ్ఫుల్ అని, రిజాయిస్ అని, గ్లాడ్నెస్ అని ఇలాంటి పదాలు వాడబడ్డాయి. అయితే నిజమైనటువంటి సంతోషము క్రైస్తవునిలో లేదంటే ఎవరిలో ఉంటుందంటే దేవుని ఆత్మ ద్వారా సమర్పించుకున్నటువంటి క్రైస్తవ జీవితంలో వచ్చే ఫలం అంట. నిజముగా సంతోషం మనలో ఎప్పుడు వస్తుందంటే దేవుని ఆత్మ ద్వారా సమర్పించుకున్నటువంటి క్రైస్తవుని జీవితంలో ఫలించేటటువంటి ఒక ఫలము ఈ సంతోషం. అలాంటి సంతోషం కోసం ఈరోజు మనము మాట్లాడుకుందాం. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా ఈ పేరు వాడబడింది. దాదాపు 133 సార్లు కనిపిస్తూ ఉంటుంది. అయితే దీన్ని సాధారణంగా చాలా మంది ఎమోషనల్ ఫీలింగ్స్ తోటి కనెక్ట్ చేసి చూపిస్తూ ఉంటారు సంతోషాన్ని. కానీ దేవుని యొక్క వాక్యములో దీనికోసం ఏం చెప్పబడింది, ఎలాంటి మాటలు ఉపయోగించబడినాయో మనము చూద్దాం. అయితే నిజానికి సంతోషం అనేది ఒక ఉద్వేగపూరితమైనది కాదంట. ఇది మనం గుర్తుంచుకోవాలి. అనగా కాసేపు ఉండి తర్వాత వెళ్ళిపోయేది కాదు. మనందరికీ తెలిసినటువంటి సంతోషము కానీ ఆనందము కానీ ఎలాంటిదంటే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేది, అవునా కాదా?
ఫంక్షన్ చేసుకున్నాం మనం, బంధువులందరూ వచ్చారు, కావలసిన వాళ్ళందరూ వచ్చారు, హడావిడి డ్యాన్సులు పాటలు కదా, కావలసిన ఫుడ్ అంతా తినేసి అంతా అయిపోయిన తర్వాత ఈ ఫంక్షన్ లేదంటే పార్టీ జరిగినంతసేపు అందరూ నవ్వుతూ చాలా హుషారుగా ఉంటారు కదా. మొత్తం పార్టీ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, ఎవడ కూడా లేడు. అప్పుడు ఇంట్లోకి వచ్చిన తర్వాత డల్గా కూర్చుంటూ ఉంటారు. ఈ ఆనందం ఎంతసేపు? పార్టీ అయినంత వరకే. పార్టీ అయిన తర్వాత ఆనందం, సంతోషం పోయింది. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిచ్చేటటువంటి సంతోషం ఎలాంటిదంటే ఇలాంటి సంతోషం కాదు. నిజమైనటువంటి సంతోషం ఏమిటంటే ఎల్ల కాలం కూడా ఉంటుంది, అది ఎప్పటికీ పోదు. అలాంటి సంతోషం కోసం దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఈ ఆత్మఫలము ఎవరైతే దేవుణ్ణి నమ్ముకున్నారో, గమనించుకోండి, ప్రేమ నాలో ఉంది కాబట్టి సంతోషం లేకపోయినా పర్లేదు, సంతోషం నాలో ఉంది కాబట్టి ప్రేమ లేకపోయినా పర్లేదు అని ఎవరు కూడా అనుకోవద్దు. యేసుక్రీస్తును నమ్ముకున్న ప్రతి విశ్వాసిలో కూడా ఆత్మఫలము ఉండాలి, ఆత్మఫలము ఫలించాలి. ఈ ఆత్మఫలము ఒక్కటే, కానీ అందులో చాలా లక్షణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక బంచ్ ఆఫ్ ఫ్రూట్ లాంటిది మాట. లేదంటే ఒక ద్రాక్ష పండ్ల కోసం చెప్పాను కదా, ఒక గెలలో ఎన్ని పండ్లు అయితే ఉంటాయో అలాంటి ఒక గెల లాంటిది. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలి. ఆత్మ ఫలము ఫలిస్తేనే మనము క్రైస్తవులము, దేవుని యొక్క పిల్లలము. మనలో ఆత్మ ఫలము ఫలించలేకపోతే కనుక మనము దేవునికి సంబంధించినటువంటి వారము కాదు. కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితంలో కూడా ఆత్మఫలం ఉండాలి, ఆత్మఫలము ఫలించాలి. అందులో మొట్టమొదటి ప్రేమ, అది మనలో ఉండాలి. రెండవది సంతోషము. అయితే ఈ సంతోషానికి గల కారణాలు ఏమిటి, సంతోషము ఎక్కడి నుంచి వస్తుంది అనేది మనం ఆలోచిద్దాం. రీజన్స్ ఫర్ జాయ్. దేవుని యొక్క సంతోషము కావాలి, లేదంటే పొందుకోవడానికి, లేదంటే అది ఎందుకు కావాలో మనం ఆలోచిద్దాం. మొట్టమొదటిగా మన యొక్క సంతోషానికి గల కారణం ఏమిటంటే దేవునితో మంచి సరైనటువంటి సంబంధం ఉన్నప్పుడు మనకు సంతోషం ఉంటుందంట. దేవునితో మనకు సరైనటువంటి సంబంధం ఉన్నప్పుడు మన జీవితాల్లో సంతోషం ఉంటుంది. పాత నిబంధనల నుంచి కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. వాటిలో నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. కీర్తనలు 16వ కీర్తన 11వ చరణం. సామ్ 16:11. 16వ కీర్తన 11వ వచనం చదువుదాం. బైబిల్ తెరవండి, నాతో పాటు మీరు అందరూ ఈ వచనాన్ని చదువుదాం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. సంతోషం ఎక్కడి నుంచి వస్తుందంట? నీ సన్నిధిని ఉందా? మీ బైబిల్స్లో కనిపిస్తుందా? ఏముంది అక్కడ? చదవండి. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. ఎక్కడుంది? నేను పనిచేసే స్కూల్లో సంపూర్ణ సంతోషం ఉంది, కరెక్టా? లేదంటే నేను పబ్కి వెళ్తే అక్కడ సంతోషం ఉంది, ఇది కరెక్టా? నేను సినిమా థియేటర్కి వెళ్తే అక్కడ సంతోషం ఉంది, అలా చెప్తున్నాడా? ఎక్కడుందంటే సంతోషం? దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. దేవుని సన్నిధి అంటే ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన పేరట కూడుకుని ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంటుంది. అనగా దేవుని పేరట ఏది జరిగినా, ఏ ప్రార్థన జరిగినా ఆ ప్రార్థనలో ఆయన యొక్క సన్నిధి ఉంటుంది. ఆయన సన్నిధి ఉన్న చోట సంపూర్ణ సంతోషము ఉంటుందంట. అక్కడ బాధలు, కష్టాలు, ఏడుపులు ఇవేవి కూడా ఉండవు. ఒకవేళ అవి ఉన్నా సరే వాటిని ఇది కనిపించకుండా చేస్తుంది ఈ సంతోషం. ఎందుకంటే ఈ సంతోషమే ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవేవి కూడా దీన్ని డామినేట్ చేయకుండా ఇది కాపాడుతుంటుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. అందుకే దేవుని మందిరానికి రండి అని చెప్తారు ఎవరైనా సరే, ఏ సేవకుడైనా లేదంటే ఏ విశ్వాసనైనా సరే. ప్రార్థన రండి, బాలేదా? రా, నువ్వు దేవుని మందిరానికి రా. ఎందుకు? దేవుడు నీతో మాట్లాడతాడు, దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుని సన్నిధికి వస్తే సంతోషం దొరుకుతుంది. మీలో ఎంతమంది దేవుని మందిరానికి సంతోషంగా వస్తారో నాకు తెలియదు. ప్రతి ఆదివారం నేనైతే ప్రతి ఆదివారం ఎదురు చూస్తూ ఉంటాను. వాక్యం చెప్పాలని కాదు, మీకేంటి వాక్యం చెప్తారు, మ్యూజిక్ ప్లే చేస్తారు కాబట్టి హ్యాపీగా ఎదురు చూస్తారేమో సండే కోసం అని అనుకోవద్దు. ఎక్కడికైనా సరే దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం సంతోషంగా వెళ్ళాలి. ఎందుకంటే ఆ రోజున దేవుని మందిరంలో నువ్వు ఆశీర్వదించబడిపోతావు. దేవుడు తన వాక్యం ద్వారా నీతో మాట్లాడతాడు అక్కడ. లేదంటే నీ సహోదరుల సాక్ష్యం ద్వారానన్నా నువ్వు బలపరచబడతావేమో.
ఏ వారము దేవుడు ఎలాగ మాట్లాడతాడో మనకు తెలియదు, ఎవరితో మాట్లాడతాడో మనకు తెలియదు. కొన్నిసార్లు చెప్పబడిన సాక్ష్యాల ద్వారా మనం బలపరచబడతాం, లేదంటే ఆరాధన ద్వారా దేవుని సన్నిధిని అనుభవిస్తాం. కొన్నిసార్లు అలాంటి అనుభూతి జరుగుతూ ఉంటుంది. దేవుని సన్నిధి మనతో ఉందని చెప్పి మనం ఫీల్ అవుతూ ఉంటాం. కాబట్టి సంతోషం ఎక్కడ ఉంటుందంట? దేవుని యొక్క సన్నిధిలో ఉంటుందంట. ఇంకొక వచనాన్ని చదువుతాం. 51వ కీర్తన 12వ వచనం. 51వ కీర్తన 12వ వచనం. సామ్ 51:12లో, నీ రక్షణానందము నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిలో మనకు సంపూర్ణ సంతోషం ఉంది. రెండవది, దేవుని యొక్క రక్షణలో మనకు ఆనందం ఉంది. దేవుని యొక్క రక్షణలో ఆనందం ఉంది. ఇది మనకు తెలుసు. రక్షణ అనగా ఏమిటో కదా, యేసుక్రీస్తును నమ్ముకోవడం. మనము పాపులమని ఒప్పుకొని యేసుక్రీస్తుకు మన జీవితాన్ని సమర్పించుకోవడం ద్వారా, దేవుని నుండి రక్షణ పొందుకోవడం ద్వారా మనము సంతోషాన్ని పొందుకోగలం. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించు అని చెప్పి దావీదు గారు అక్కడ మాట్లాడుతున్నాడు. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వచనంలో కూడా ఇంకొక మాట ఉంటుంది. ఐజయా చాప్టర్ 61:10, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. నీతి వస్త్రము ఆయన ధరింపజేసి ఉన్నాడు కాబట్టి నేను యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందిస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడి నుంచి రక్షణ పొందుకున్నాడు. రక్షింపబడిన తర్వాత ఒక పాపిని దేవుడు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు కదా. ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ఇప్పుడు నీతి అనే పైబాటను దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడంట. ఆ రక్షణ పొందుకోవడం ద్వారా ఆ వ్యక్తిలో మహానందం కలుగుతుందంట. చాలా సంతోషం, నిజమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఇది దేవునితో మనకు మంచి సంబంధం ఉండడం ద్వారా వచ్చేటటువంటి సంతోషం. ఇది పాత నిబంధనలో మాట్లాడబడినటువంటి మాటలు. ఓకే, ఒకటి ఆయన సన్నిధిలో ఆనందం దొరుకుతుందని చెప్పాడు. రెండవది ఆయన రక్షణలో ఆనందం దొరుకుతుందని చెప్తున్నాడు. ఇది పాత నిబంధనలో నుంచి. రెండవది, దేవునితో మంచి సంబంధం ఉండడం ద్వారా మనము ఆనందం పొందుకుంటామని క్రొత్త నిబంధనలో మాట్లాడబడిన మాటలు చూద్దాం. మత్తయి సువార్తలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 20వ వచనం. మాథ్యూ చాప్టర్ 13:20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు. రెండవది, క్రొత్త నిబంధనలో మనకు కనిపించేది ఏమిటంటే, వాక్యాన్ని వినడం ద్వారా సంతోషం మనము పొందుకుంటాం. దేవుని యొక్క వాక్యము, లేదంటే దేవుని యొక్క వాక్యాన్ని సంతోషంగా అంగీకరించడం ద్వారా మనము దాన్ని పొందుకోగలము. ఇది క్రొత్త నిబంధనలో మనకు కనిపించేటువంటి ఒక విషయం. దేవుని యొక్క వాక్యం ద్వారా మనము సంతోషాన్ని పొందుకోగలమా? మీలో ఎవరైనా అలా పొందుకున్నారా? దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మీతో ఎప్పుడైనా మాట్లాడా? నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నావో నాకు తెలియకపోవచ్చు, లేదంటే వాక్యం చెప్పి ఇంకెవరైనా పాస్టర్కి తెలియలేకపోవచ్చు. కానీ కొన్నిసార్లు దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. అది విన్న తర్వాత మనలో చాలా ఆనందం పడుతూ ఉంటాం, లేదంటే మన బాధ తీరిపోయినట్టు అవుతుంది, లేదంటే మనకు ధైర్యం లభిస్తుంది. ఇది దేని ద్వారా పొందుకుంటున్నాం? దేవుని యొక్క వాక్యం ద్వారా మనం పొందుకుంటున్నాం. దేవుడు మాట్లాడతాడు తన వాక్యం ద్వారా. ఎందుకంటే ఈ యొక్క వాక్యము జీవము కలిగినటువంటి వాక్యం. ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది బైబిల్. అందుకే దీన్ని పరిశుద్ధ గ్రంథం అని చెప్పి మాట్లాడాడు ఇక్కడ కదా. లేదంటే వేరే బుక్ అను అది ఇది రాయలేదు కదా, దీనికి బైబిల్ అని పేరు పెట్టారు. ఇది పరిశుద్ధ గ్రంథము అని చెప్పి మాట్లాడబడుతూ ఉంది. అయితే దేవుని యొక్క వాక్యములో జీవం ఉంది. దేవుని యొక్క వాక్యము జీవింపజేస్తూ ఉంటుంది. దేవుని యొక్క వాక్యమును వినడం ద్వారా మనం సంతోషాన్ని పొందుకుంటాం. తర్వాత మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనంలో చూద్దాం. అదే అధ్యాయంలో 44వ వచనం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యంలో మనకు సంతోషం ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది. పరలోక రాజ్యంలో మనకు సంతోషం ఉంది. వాక్యం వినడం ద్వారా మనకు సంతోషం కలుగుతుంది. పరలోక రాజ్యాన్ని దాన్ని దేంతో పోలుస్తున్నాడంటే, ఒక పొలము కోసం వెతుకుతున్నాడంట ఒక వ్యక్తి. అయితే ఆ పొలములో ధనము దాచబడి ఉంది. మన దగ్గర ఏమంటారు, లంకి బిందులు దొరికినాయి అంటారు.
లంకి బిందులు. అంటే పూర్వకాలానికి సంబంధించిన విలువైనటువంటి వస్తువులు అందులో దాచిపెట్టి కొన్ని చోట్ల దాచేసేవారు. అలాంటి పొలము ఒక వ్యక్తికి దొరికితే గనక ఈ పొలముతో పాటు అందులో ఉన్నటువంటి ఆస్తి కూడా అతనికి దొరుకుతున్నట్టు కదా. అంటే వజ్రాలు విలువైనవి చాలా. అప్పుడు అలాంటి పొలాన్ని ఎవరైనా వదులుకుంటాడా? ఇష్టపడ్డు. అందుకే పరలోక రాజ్యాన్ని దేనితో పోలుస్తున్నాడంటే అలాంటి పొలములో దాచబడినటువంటి ధనముతో పోల్చబడి ఉంది. ఇది దొరికినప్పుడు, అలాంటి పొలము దొరికితే తనకు ఉన్నదంతా కూడా అమ్మి ఆ పొలాన్ని కొనుక్కోవడానికి ఇష్టపడతాడు. పరలోక రాజ్యం ఇలాంటిది. అనగా నువ్వు నేను కూడా పరలోక రాజ్యాన్ని కొనుక్కోవాలంటే, ఆ పరలోక రాజ్యాన్ని పొందుకోవాలంటే నీకున్నదంతా కూడా విడిచిపెట్టేయాలి. దానికోసం ఏదైనా త్యాగం చేయడానికి ఇష్టపడాలి. ఇది దానికి అర్థం. అంతేగాని డబ్బు పెట్టి కొనుక్కోమని కాదు. అతను కొన్నదంతా అమ్మేసి పొలాన్ని కొన్నాడంటే తన దగ్గర ఉన్నాయన్నీ కూడా వదులుకోవడానికి ఇష్టపడ్డా? డబ్బు కానీ ఆస్తి కానీ ఇంకేమైనా ఉంటే అవన్నీ వదులుకోవడానికి ఇష్టపడ్డాడు. ఈ పొలం కావాలి అతనికి. పరలోక రాజ్యం అలాంటిది. మనకున్నవన్నీ కూడా విడిచిపెట్టేయడానికి, త్యాగం చేయడానికి ఇష్టపడి ముందుకు రావాలి పరలోక రాజ్యానికి. ఎందుకంటే ఆ రాజ్యంలో అంత ఆనందం ఉంది. అది చూసినప్పుడు చాలా సంతోషంతో వెళ్ళి కొనుక్కున్నాడంట. కాబట్టి పరలోక రాజ్యాన్ని పొందుకోవడంలో మనకు ఆనందం ఉంది. మరొక మాట, రోమపత్రిక 15వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. రోమన్స్ చాప్టర్ 15:13. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపునుగాక. ఎప్పుడైతే మనము రక్షణ పొందుతామో పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తాడు. ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనలను విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతో సమాధానముతో మనల్ని నింపుతాడంట. ఇది రక్షణ పొందడం ద్వారా వచ్చేటటువంటి ఆనందము అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఈ యొక్క క్రొత్త నిబంధనలో మనము 3 చోట్ల 3 వచనాలు చదివాం. ఈ 3 చోట్ల కూడా మనకు కనిపించేది ఏమిటంటే, ఒక చోటేమో వాక్యం వినడం ద్వారా సంతోషాన్ని పొందుకుంటాం, పరలోక రాజ్యాన్ని పొందుకోవడంలో మనం సంతోషాన్ని పొందుకుంటాం, తర్వాత రక్షణ పొందడం ద్వారా మనం సంతోషాన్ని పొందుకుంటాం అనేది కనిపిస్తుంటుంది. సో ముందు పాత నిబంధనలో చూసిన దానికి ఈ క్రొత్త నిబంధనలో చూసిన ఈ యొక్క వచనాలన్నిటికీ కూడా ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే, దేవునితో ఒక వ్యక్తికి ఎప్పుడైతే సరైనటువంటి సంబంధం ఉంటుందో ఆ వ్యక్తి సంతోషాన్ని పొందుకుంటాడు. ఆమేన్. ఆ సంతోషం నీలో నాలో ఉందా? ఆ సంతోషం నీలో ఉన్నట్టయితే గనక చాలా సంతోషం. లేకపోతే మనం ఆలోచించుకుందాం ఎలా పొందుకుంటాం. దేవునితో సరైనటువంటి సంబంధము మనకు ఉన్నట్లయితే అప్పుడు ఈ సంతోషాన్ని మనం పొందుకుంటాం. ఇందాక చెప్పాను కదా, నేను సంతోషంగానే ఉన్నాను, నేను ఆనందంగానే ఉన్నానని చెప్పి చాలా మంది మనలో మాస్కులు పెట్టుకుని నటించేస్తూ ఉంటాం. ఏం లేదు, బాగానే ఉందని. కానీ ఆ మాస్క్ లోపల ఉన్నటువంటి ఫేస్ దేవుడికి మాత్రం తెలుసు. మీకు ప్రజెంటేషన్ చేయడానికి టైం చేయలేకపోయాను కానీ, లేదంటే కొన్ని ఇమేజెస్ చూపించేవాడిని మీకు. కొన్ని ఫేసెస్ ఉంటాయి, వాళ్ళు పెయింటింగ్ వేసుకుని నవ్వుతూ ఉన్నటువంటి పెయింటింగ్ వేసుకుని ఉంటారు. వాళ్ళు నవ్వకపోయినా సరే నవ్వుతున్నట్టే కనిపిస్తూ ఉంటుంది ఫేస్. నిజానికి వాళ్ళకు ఆ యొక్క ఆనందం వారి జీవితాల్లో ఉండకపోవచ్చు. చాలా మంది ఇంటర్వ్యూస్లో చెప్పారు కూడా, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మనకు వాళ్ళు చాలా మంది మోటివేషనల్ స్పీకర్స్గా ఉండొచ్చు, లేదంటే మనకి వాళ్ళు రోల్ మోడల్స్గా ఉండొచ్చేమో, కానీ వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూస్లో నాకు నిజానికి హ్యాపీనెస్ లేదని చెప్పారు. బిల్ గేట్స్ కూడా చెప్పారు కదా, నేను మీతో ఒకసారి కూడా చెప్పాను, నాకు వద్దంటే వచ్చేది డబ్బు, కావాలంటే దొరకనిది సంతోషం అని చెప్పాడు ఆయన. ఇలాగ లోకంలో చాలా మంది ఈ సంతోషం లేక జీవిస్తూ ఉన్నారు. కానీ నిజమైనటువంటి సంతోషము దేవుని దగ్గర దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మరలా ఈ సంతోషం ఎలాంటిదంటే కొద్ది రోజులుండి లేదంటే కాసేపు ఉండి వెళ్ళిపోయేది కాదు. ఇది ఒకసారి మనము పొందుకుంటే జీవితాంతం కూడా మనతోటే ఉంటుందంట. అలాంటి సంతోషం కోసం దేవుని యొక్క వాక్యం మాట్లాడబడుతుంది. అయితే సంతోషానికి గల కారణాలు ఏమిటంటే, మొట్టమొదటిది దేవునితో మనము మంచి సంబంధాన్ని కలిగి ఉండడం ద్వారా మనము సంతోషాన్ని పొందుకుంటాం. రెండవది, పరలోక రాజ్యంలో మనకు బహుమానం ఉండడం ఉన్నది అనేది మనం గుర్తుంచుకుంటే ఆ సంతోషాన్ని పొందుకుంటామంట. పరలోక రాజ్యంలో మనకు బహుమానం ఉన్నది అనేది మనం గుర్తుంచుకోవడం ద్వారా సంతోషాన్ని పొందుకుంటాం. లూకా సువార్త 6వ అధ్యాయము 23వ వచనం. లూక్ చాప్టర్ 6 verse 23.
ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఆమేన్. ఏం చేయాలంట? మనం సంతోషించి గంతులు వేయుడి, మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. పరలోకంలో నీకు నాకు కూడా మనము ధనము కూర్చుకోవాలంట. మనము ఇంటి దగ్గర ఎలాగైతే డబ్బు సమకూర్చుకుంటామో మన జీవనాధారానికి, మన మెయింటెనెన్స్కి, బ్యాంక్ బ్యాలెన్స్లు పెంచుకుంటూ ఆస్తులు సమకూర్చుకుని జీవిస్తూ ఉంటాం ఈ లోకములో. అయితే పరలోకములో కూడా క్రైస్తవులమైనటువంటి మనము ధనము సమకూర్చుకోవాలంట. ఇది దేనికి జరుగుతుందని ముందు చెప్పాడంటే, మిమ్మల్ని హింసించినప్పుడు, మిమ్మల్ని తోలనాడినప్పుడు, మిమ్మల్ని ఎవరైనా కానీ బాధ పెడితే మీరు సంతోషించి గంతులేయండి. వాళ్ళని తిరిగి కొట్టడం కాదు, వాళ్ళతో తిరిగి గొడవ పెట్టుకోవడం కాదు, వాళ్ళని తిరిగి తన్నడం కాదు. ఇది కాదు దేవుని ప్రేమ. ఏం చేయాలంట? మీరు సంతోషించి గంతులు వేయండి, అప్పుడు పరలోకమందు మీ ఫలము గొప్పదవుతుంది అని చెప్తూ ఉన్నాడు. సో దేవుని కొరకు మనం ఈ లోకములో శ్రమలు అనుభవించినప్పుడు పరలోకములో మనకు ఫలము పెరుగుతుంది. ఇది గుర్తుంచుకుని మనము సంతోషించాలంట. అయితే పరలోకమందు మనకు ఫలము దొరుకుతుంది, లేదంటే పరలోకంలో దేవుడు మనకు బహుమానం ఇస్తున్నాడు అనేది జ్ఞాపకం ఉంచుకొని మనం సంతోషించాలి. 1 పేతురు 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా మరొక మాట కనిపిస్తుంటుంది. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో, క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు అనగా యేసు క్రీస్తు వారి యొక్క రాకడ వచ్చినప్పుడు మీరు మహానందముతో సంతోషిస్తారు. కాబట్టి ఇప్పటి కాలంలో మీరు చేయాల్సింది ఏమిటంటే, ఆయనతో పాటు మీరు శ్రమల్లో ఉన్నట్టుగా సంతోషించండి. అంటే శ్రమలు అనుభవించడానికి సంతోషించు, ముందుకు వెళ్ళు. ఎందుకంటే ఆయనని చూసినప్పుడు నువ్వు ఆ సంతోషాన్ని పొందుకుంటావు. పరలోక రాజ్యాన్ని పొందుకున్నప్పుడు ఆ సంతోషాన్ని పొందుకుంటావు. ఆయన తిరిగి ఈ యొక్క భూమి మీదకి రావడం నువ్వు చూసినప్పుడు ఈ సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ శ్రమల్లో పాలివారై ఉండండి మీరు అని చెప్పి అక్కడ వాక్యంలో చెప్తున్నాడు. ఈ 2 వచనాల ద్వారా మనకు కనిపించేది ఏమిటంటే, యేసుక్రీస్తు వారిని చూసినప్పుడు, లేదంటే పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనకు అక్కడ ఫలము పెరుగుతుందంట. అక్కడ దేవుడు మనకు బహుమానము దాచి ఉంచాడు. కాబట్టి దానిని జ్ఞాపకం ఉంచుకొని నువ్వు సంతోషంగా ఉండు. ఇది 2వ విషయం. ఒకటి, దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు సంతోషాన్ని పొందుకుంటాం. 2వది, పరలోక రాజ్యంలో నీ యొక్క రివార్డ్స్ పెరుగుతున్నప్పుడు నువ్వు సంతోషపడుతూ ఉంటావు. మరొక విషయం, ఒక క్రైస్తవుడు క్రైస్తవ విశ్వాసి మరొక క్రైస్తవ విశ్వాసితో మాట్లాడుతున్నప్పుడు, లేదంటే వారిని బలపరుస్తున్నప్పుడు, మరొకరు నీ ఎదురుగా ఉన్నటువంటి వారు ఆత్మలో బలంగా వర్ధిల్లుతూ ఉంటే వారిని బట్టి మనకు సంతోషం వస్తుందంట. ఇది మరొక సంతోషం. ఇది ముఖ్యంగా ఎవాంజలిస్టులకు, పాస్టర్స్కి, వీళ్ళకి జరిగేటటువంటి సంతోషం. కొంతమంది విశ్వాసులు కూడా ఇది జరుగుతుంది. ఎందుకంటే కొంతమంది విశ్వాసులు కొత్త వారిని దేవుని వద్దకు తీసుకుని వచ్చి వారిని బలపరుస్తూ మందిరానికి తీసుకుని వస్తూ ఉంటారు. వారు ఆత్మీయంగా అభివృద్ధి చెందడం ద్వారా, వాళ్ళు బలపరచబడడం ద్వారా వీరికి కూడా సంతోషం వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ఫిలిపియన్స్ చాప్టర్ 2 verse 2. మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, మీరందరూ ఏక మనస్సు కలిగి ఉండండి, ఏక భావము కలిగి ఉండండి, ఒక్కదాని అందే మనస్సుంచుచు నా సంతోషాన్ని సంపూర్ణము చేయండి. మీరందరూ కూడా ఇలాగ ఏక మనసుతో ఏకాత్మతో ఉంటే నా సంతోషము సంపూర్ణమవుతుంది, అనగా నాకు చాలా ఆనందం అని పౌలు గారు చెప్తూ ఉన్నాడు వాళ్ళతోటి. ఎవరి ద్వారా? తోటి క్రైస్తవులు, లేదంటే ఎదురుగా ఉన్నటువంటి విశ్వాసులు వాక్యములో బలంగా ఎదుగుతూ ఉంటే వారిని బట్టి పౌలు గారు ఆనందిస్తూ ఉన్నాడు. మరొక వచనాన్ని కూడా చదువుతాం. అదే ఫిలిప్పీయులకు పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, 4వ అధ్యాయము 1వ వచనంలో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. ఎవరంట వీళ్ళు? పౌలు గారికి ఆనందం అంట కదా. మీరే నా ఆనందం అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు ఈ యొక్క పత్రికలో వాళ్ళతో మాట్లాడుతూ. ఎందుకు? వారు ఆత్మీయంగా బలంగా ఎదుగుతూ ఉంటే, వారు దేవుని సన్నిధిలో నిలబడి ఎదుగుతూ ఉంటే వీళ్ళకి ఆనందం. పౌలు గారికి ఆనందం.
ఇది మనకు కనిపిస్తుంటుంది. ఇంకొక చోట కూడా ఇప్పుడు చదవద్దు కానీ కావాలంటే నోట్ చేసుకోండి. 1 తెస్సలోనియులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో కూడా మనకు అదే కనిపిస్తుంటుంది. మాకు ఇక ఏముంది, మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా అని చెప్తున్నాడు. ఇది ప్రతి సేవకునికి, ప్రతి ఇవాంజలిస్ట్కి జరిగేటటువంటి ఆనందం, కలిగేటటువంటి ఆనందం. ఎందుకంటే వారు ఈ యొక్క లోకములో దేవుని కొరకు సమర్పించుకుని సేవ చేసి అనేక మందికి సువార్త ప్రకటించి అనేక మందిని రక్షించిన తర్వాత వాళ్ళకి కలిగే ఆనందం ఏమిటంటే, రేపు పొద్దున యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వచ్చిన తర్వాత ఇదిగో నేను ఇంతమందిని నీ కొరకు సంపాదించానని చెప్పి చూపించుకోవడానికి అదే ఆనందం అంట. ఆయన రాకడలో మీరే కదా మాకు ఆనందం అని చెప్తూ ఉన్నాడు పౌలు గారు. సో దీని ద్వారా, ఈ వచనాలన్నిటి ద్వారా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఒక క్రైస్తవుడు మరొక క్రైస్తవ విశ్వాసి బలంగా దేవునిలో ఎదుగుతుంటే వారిని బట్టి ఆనందిస్తూ ఉంటాడు. దాని ద్వారా మనము ఆనందాన్ని పొందుకుంటాం. జాయ్, నిజమైనటువంటి ఆనందాన్ని మనము పొందుకుంటూ ఉంటాం. అయితే ఈ ఆనందము, దేవుని యొక్క పిల్లల్లో ఆనందము రావాలంటే కొన్ని విషయాలు మనకు కనిపిస్తుంటాయి. దేని ద్వారా మనము ఆనందాన్ని పొందుకోగలము, కొన్ని విషయాలు నేను చెప్తాను. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 15వ వచనంలో ఈ మాట కనిపిస్తుంటుంది. మనము ఆనందాన్ని పొందుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. న్యాయమైన క్రియలు చేయుట నీతిమంతునికి సంతోషకరము, పాపము చేయు వారికి అది భయంకరము అని కనిపిస్తుంటుంది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 15వ వచనంలో ఆనందాన్ని ఎలా పొందుకుంటామంటే, న్యాయమైనటువంటి పనులు మనము చేసినప్పుడు ఆనందాన్ని పొందుకుంటామంట. న్యాయమైనటువంటి పనులు అనగా మంచివి కదా, చట్టబద్ధమైనవి. చట్టానికి వ్యతిరేకంగా ఏదైనా పని చేసినప్పుడు వాడు ఆనందంతో ఉంటాడా? ఎప్పుడు పోలీసులు వస్తారో కదా, ఎప్పుడు దొరుకుతాము. మర్డర్ చేసాడు ఎవడైనా, ఎవరికి దొరకకుండా తిరుగుతూ ఉన్నాడు. కానీ ప్రశాంతంగా అందరిలాగా జీవించగలడా? మొహం చూపించలేడు అందరికీ. లేదంటే ఏదైనా కవర్ చేసుకుని తిరుగుతాడు. లేదంటే మనుషులు ఎవరికి కూడా దొరకకుండా ఎక్కడికి వెళ్ళిపోయి జీవిస్తుంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా దొరకొచ్చేమో, పోలీసులు ఎప్పుడైనా పట్టుకుంటారేమో అనేటువంటి భయము వారిలో ఉంటుంది. కానీ నిజంగా న్యాయంగా జీవించేవాడు ఎవరికి కూడా భయపడ్డు. కాబట్టి మనము న్యాయమైనటువంటి పనులు చేస్తూ ఉంటే మనము సంతోషాన్ని పొందుకుంటాం. రెండవది, యెషయా గ్రంథం 29వ అధ్యాయం 19వ వచనంలో కనిపిస్తుంది. న్యాయమైన పనుల ద్వారా మనము సంతోషాన్ని పొందుకుంటాము. రెండవది, యెహోవా యందు దీనులకు కలుగు సంతోషము అధికమగును, మనుషులలో బీదలు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని యందు ఆనందించెదరు. రెండవది, దీనత్వము ద్వారా, దీనులుగా ఉండడం ద్వారా మనం సంతోషాన్ని పొందుకుంటామండి. దీనులుగా ఉండడం ద్వారా ఇది కూడా మనకు వచ్చే ముందు ఆత్మఫలంలో కనిపిస్తూ ఉంటుంది. దీనత్వము, మనము దీనులుగా జీవించాలి లోకము. అంటే ఏమీ లేనివారుగా అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో జీవించు. కానీ నీ యొక్క హృదయంలో, నీ యొక్క బిహేవియర్, నీ యొక్క క్యారెక్టర్లో ఈ దీనత్వాన్ని చూపించు. యారోగెంట్గా, గర్వముతోటి, ఇతరులతో నేనే గొప్ప అనేలాగా కాకుండా మనము మన దీనత్వాన్ని చూపించుకోవాలి. ఎంత ఉన్నా సరే మనము అణిగి దేవుని ఎదుట విధేయులుగా, తోటి విశ్వాసులను గౌరవిస్తూ, లేదంటే దేవునికి లోబడుతూ మనము జీవించాలి. ఈ దీనత్వం విషయంలో మనము జీవించినట్లయితే మనకు సంతోషము కలుగుతుందంట. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాలు చూసినట్లయితే మనము ఆనందాన్ని ఎలా పొందుకుంటామో ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంటుంది. యాకోబు పత్రిక, జేమ్స్ చాప్టర్ 1 verse 2 and 3. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. శోధనలు పొందుకోవడం ద్వారా ఆనందాన్ని పొందుకుంటామంట. ఇది కొంచెం మనకు కష్టంగా ఉంటుంది కదా, మనకు అనుకూలంగా ఉండదు ఇది. కానీ నిజానికి శోధనలు పొందుకున్నప్పుడు మనము ఆనందాన్ని పొందుకుంటామంట. శోధనలో మనకు ఆనందం గుర్తురాదు, కానీ ఫస్ట్ ఏడుపు వస్తుంది కదా, తర్వాత బాధ కలుగుతుంది, తర్వాత మనుషులకు దూరం అయిపోవాలని అనుకుంటారు, లేదంటే ఇతరులతో ఎక్కడికి కూడా వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే నేను బాధలో ఉన్నానండి అంటారు. కానీ నిజానికి శోధనలు ఎదురైనప్పుడు మనం చేయాల్సింది ఏమిటంటే ఆనందించండి.
ఆనందించండి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుడు కూడా అలాగే ఆనందించాడు, అనేక మంది భక్తులు కూడా అలాగే ఆనందించారు. క్రైస్తవ్యం అంటే అందరూ పబ్లిక్గా లేదంటే చాలా మంది అనుకున్నట్టుగా ఉండదు క్రైస్తవ్యం కదా. అందరి దృష్టిలో ఉన్నట్టుగా అంత ఈజీ కాదు క్రైస్తవ్యం. అందుకే దేవుడు చాలా కఠినమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించాడు. ఆ కఠినమైనటువంటి జీవితాన్ని మనము ఈ లోకంలో జీవించాలి. అదంతా కూడా మనము సహిస్తేనే అది నిజమైనటువంటి క్రైస్తవ్యం. అందుకే క్రైస్తవ్యం అంత సులువైనటువంటి మార్గం కాదు. కాబట్టి వీటి ద్వారా మనం ఆనందాన్ని పొందుకుంటాం. న్యాయమైన పనులు చేయడం ద్వారా, దీనత్వంగా జీవించడం ద్వారా, తర్వాత శోధనలు ఎదుర్కోవడం ద్వారా మనం ఆనందాన్ని పొందుకుంటాం. మరొక విషయాన్ని నేను చెప్తాను. ఆనందము కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనము ఆలోచిద్దాం. మనము సంతోషం కోసం ఆలోచిస్తూ ఉన్నాం కదా. అయితే సంతోషానికి మనము చదివినటువంటి కొన్ని వచనాలకి బహుశా మ్యాచ్ అయినట్టు ఉండకపోవచ్చు. ఎందుకంటే శోధనలు కనిపిస్తున్నాయి, శ్రమలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇంకా ఏవేవో కనిపిస్తూ ఉన్నాయి. కానీ దాని ప్రక్కన సంతోషం అనేది కనిపిస్తూ ఉంటుంది. కానీ సంతోషానికి నిజంగా అసలు బాధ ఉండకూడదు కదా. సంతోషం ఉన్న చోట ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు కదా. సంతోషం ఉన్న చోట మొత్తం మంచి వాతావరణం అక్కడ ఉండాలి. ఇది మనం అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసేది. కానీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నది దానికి పూర్తి విరుద్ధంగా కనిపిస్తూ ఉంటుంది. సంతోషం అని మాట్లాడిన చోట అక్కడ కష్టాలు, ఇబ్బందులు, బాధలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిచ్చేది ఏమిటంటే, చుట్టూ ఇలాంటి ఇన్ని పరిస్థితులు ఉన్నా సరే నీలో నుంచి ఆనందము లేదంటే సంతోషం పోకూడదు. అలా పోకుండా ఉండాలంటే ఆ సంతోషం ఎక్కడి నుంచి రావాలంటే దేవుడి నుంచి రావాలి. అందువలన ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని వచనాలు, కొన్ని పరిస్థితులు మనం చూద్దాం. గలతీయులకు రాసిన పత్రిక, క్షమించండి, అయితే మనం ముందు మాట్లాడుకున్నట్లుగా ఈ సంతోషము బయట లేదంటే మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. ఈ సంతోషం అనేది చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు. అయితే ఇది దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని మనకు సూచిస్తూ ఉంటుంది అని మనం ఇందాక చూసాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో 11, 12 వచనాలు చూస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతూ ఉంటుంది. చూద్దాం. జాన్ చాప్టర్ 15 verse 11 and 12. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకడు ప్రేమించవలనంటే నా ఆజ్ఞ అని చెప్తున్నాడు. మీ యందు నా సంతోషం ఉండాలని, మీ సంతోషము పరిపూర్ణం అవ్వాలని చెప్తున్నాను అని చెప్తూ ఉన్నాడు ఈ మాట. అయితే దేవుడు ఎలాగైతే మనల్ని ప్రేమించాడో మనము కూడా ఇతరులను అలాగే ప్రేమించాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇతరుల యొక్క పరిస్థితి, మన ఎదురుగా ఉన్న వారు మనల్ని ప్రేమించినా ప్రేమించకపోయినా, వారు మనల్ని ద్వేషించినా సరే మనం వారిని ప్రేమించాలి. ఇది పరిస్థితులను బట్టి మారిపోదు. ఇది ఇక్కడ మాట్లాడుతున్నాడు. సంతోషం అనేది పరిస్థితులను బట్టి మారిపోదు, ఎదుటి వ్యక్తిని బట్టి మారిపోదు. ఇతరులను మనం ప్రేమించట్లో ఈ సంతోషం ఉంటుంది. తర్వాత యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాల్లో ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2, 3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. నువ్వు శోధనలో పడుతూ ఉన్నప్పుడు, నీ పరిస్థితులు మారిపోతూ ఉన్నప్పుడు ఇది చాలా ఆనందకరమైనటువంటి విషయం అని చెప్పి ఆలోచించుకో, ఎంచుకో. ఇది చెప్తూ ఉన్నాడు. నిజమైనటువంటి సంతోషం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది కదా. శోధనలు ఎదురవుతాయి, కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. కానీ సంతోషం అనేది మనలో నుంచి పోకూడదు. ఇది సంతోషం అని చెప్పి నువ్వు ఎంచుకుని ఈ శ్రమలలో పాలివారుగా జీవించడు, దాంట్లో ఆనందించండి అని చెప్తూ ఉన్నాడు. నిజమైనటువంటి సంతోషము నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఇది జరుగుతూ ఉంటుందంట. తర్వాత ఒక క్రైస్తవ విశ్వాసి తన తోటి విశ్వాసితో మంచి సమాధానముగా జీవిస్తున్నప్పుడు ఈ యొక్క ఆనందము, సంతోషము కలుగుతుంటుందంట. తర్వాత ఒక వ్యక్తి సత్యం పలుకుచు, నిజం చెబుతూ, నీతిమంతుడిగా జీవిస్తూ, పరిశుద్ధతలో జీవిస్తూ ఉన్నట్లయితే, అదే విధంగా విశ్వాసములో బలపడుతూ ఉన్నట్లయితే కనుక అతని జీవితంలో ఈ సంతోషం, నిజమైనటువంటి సంతోషం కలుగుతుంటుంది. ఆయన సత్యంలో జీవిస్తూ, పరిశుద్ధత కలిగి జీవిస్తూ, అదే విధంగా నీతిమంతులుగా జీవిస్తూ, విశ్వాసములో జీవిస్తూ ఉన్నట్లయితే కనుక ఆ వ్యక్తిలో
మనకు సంతోషం కల్పిస్తూ ఉంటుందంట. యోహాను సువార్త 16వ అధ్యాయం 22వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. మీరు ఇప్పుడు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు, కానీ నేను మరలా మిమ్మల్ని చూస్తాను, అప్పుడు మీరు సంతోషిస్తారు. మీ సంతోషాన్ని ఎవడు కూడా మీ దగ్గర నుంచి తీసివేయను. ఇప్పుడు క్లియర్గా ఒక మాట మనకు అర్థమవుతుంది. ఈ సంతోషము ఎవడు కూడా తీసివేసేది కాదు. దేవుని నుంచి నీకు సంతోషం వస్తే నీ సంతోషాన్ని నీ చుట్టూ ఉన్న పరిస్థితులు తీసివేయకూడదు, లేదంటే ఏదో ఒక మనిషి తీసివేయకూడదు, లేదంటే నీకు ఎదురవుతున్నటువంటి సమస్యలు వాటిని తీసివేయకూడదు. ఆ సంతోషం ఎల్లప్పుడూ కూడా నీలో జీవించాలి, నీలో ఉండాలి. అలాంటి జీవితాన్ని మనము జీవించాలంట. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఇప్పుడు చదవద్దు కానీ హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మన ఎదుట ఉన్నది అని చెప్పి మాట్లాడుతూ 12వ అధ్యాయము 2వ వచనంలో ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు పౌలు గారు. మన విశ్వాస పరుగుని ముగించేటటువంటి క్రీస్తు వైపు చూచుచు చాలండి. ఇప్పుడు యేసు ప్రభు ఆనందాన్ని కూడా పెట్టుకుని పరిగెత్తాడా, లేదంటే ఆనందాన్ని చూస్తూ పరిగెత్తాడా? అక్కడ ఉంది కదా క్లియర్గా, తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకే. యేసుక్రీస్తు వారి చేతిలో ఆనందం లేదు, కానీ ఆయన ముందు ఆనందం ఉంది. దాన్ని పొందుకోవడానికి ఆయన ఇప్పుడు ఏం చేశాడంటే కలువరి శిలువలో శ్రమలు అనుభవించాడు. ఆయన మన కొరకు ఎన్నో శ్రమలు అనుభవించాడు. అది మనకు అక్కడ కనిపిస్తుంటుంది. అయితే ఆ ఎదుట ఉంచబడినటువంటి ఆనందాన్ని పొందుకోవడానికి ఆయన కష్టపడి మనందరి యొక్క పాపాలను ఆయన శిలువ మీద భరించాడు. మన యొక్క విశ్వాస జీవితంలో కూడా మనము చేయాల్సింది ఏమిటంటే ఆ ఆనందాన్ని మనం పొందుకోబోతూ ఉన్నాం. అంటే ఇప్పుడు ఆనందం లేదా అంటే ఆనందం ఉంది, దేవుడు ఇచ్చాడు మనకు. ఈ ఆనందం దేవుడు మనకి ఇచ్చాడు. ఈ ఆనందాన్ని ఎవడు కూడా తీసుకువేసుకోలేడు, ఎవడు కూడా ఎత్తుకుని వెళ్ళిపోకూడదు. అది నీ దగ్గర నా దగ్గర ఎల్లప్పుడూ ఉంటుంది. దేన్ని బట్టి? దేవుని బట్టి. దేవునితో సరైన సంబంధం ఉంటే, తర్వాత దేవుని యొక్క పరలోక రాజ్యంలో మనకు ఫలం ఉందని చెప్పి గ్రహించుకుని, తర్వాత పరిస్థితులను బట్టి ఇది మారిపోకుండా దాన్ని కాపాడుకుంటూ మనం జీవించాలి. చుట్టూ పరిస్థితులు ఏమైపోయినా, నీకు ఏమి ఉన్నా లేకపోయినా సరే, ఎల్లప్పుడూ కూడా నీలో సంతోషము, ఆనందము, ఈ యొక్క జాయ్ అనేది ఉండాలి. ఇది దేవుడిస్తున్నటువంటి సంతోషం. అదే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మన ఎదుట ఉంచబడినటువంటి ఆ ఆనందాన్ని పొందుకోవడం కోసం మనము పరిగెత్తాలి. సో ఫైనల్గా అన్ని చూసిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏమిటంటే, ఈ సంతోషం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే కేవలం దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. ఈ లోకంలో నీకు మనుషులు ఇచ్చేటువంటి సంతోషం ఎక్కువ కాలం ఉండదు. అది సినిమా అయినా, సిగరెట్ అయినా, లేదంటే నీ బంధువులైనా, నీ ప్రియులైనా, ఎవరైనా సరే ఆ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది ఆనందం, ఆ సంతోషం, ఆ యొక్క జాయ్. కానీ నిజమైనటువంటి జాయ్, సంతోషము ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుడి నుంచి మాత్రమే వస్తుంది. అందుకే కీర్తనల గ్రంథము ఇప్పుడు చదవద్దు కానీ 105వ కీర్తన 3వ వచనంలో కూడా ఒకే మాట ఉంటుంది. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు అని కనిపిస్తుంటుంది. ఆయన నువ్వు వెతికినట్లయితే నీ హృదయంలో సంతోషం వస్తుంది. ఆయనను వెతకలేనంత వరకు, లేదంటే దేవుని వద్దకు రాలేనంత వరకు కూడా నీలో సంతోషం ఉండదు. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం, మనలో సంతోషం ఉందా? ఫస్ట్ క్వశ్చన్, మనలో ప్రేమ ఉందా? ఇది మనం ఆలోచించాం. రెండవది, మనలో సంతోషం ఉందా? ఒకవేళ నీలో సంతోషం ఉంటే నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైనా దాన్ని డామినేట్ చేసేస్తున్నాయా? నీకు వస్తున్నటువంటి శ్రమలు, శోధనలు దాన్ని డామినేట్ చేసేస్తున్నాయా? అవి నీ సంతోషాన్ని తీసేసుకుంటే ఇది దేవుడిచ్చిన సంతోషం కాదు. దేవుడిచ్చిన సంతోషం ఎలా ఉంటుందంటే, నీకు ఏమైనా ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, లేదంటే జాబ్ లేకపోయినా, నీకు స్నేహితులు, బంధువులు ఎవరు ఉన్నా లేకపోయినా, అందరూ కూడా నిన్ను వెలివేసిన, అందరూ నిన్ను దూరం చేసేసుకున్నా సరే, చివరి వరకు కూడా నీవు నిలబడాలి. చివరి వరకు కూడా నీ సంతోషం ఎప్పటికీ కూడా పోదు. ఇలాంటి సంతోషాన్ని దేవుడు ఇస్తానంటున్నాడు. ఈ సంతోషం కోసం చాలా మందికి తెలియక దేవుని వద్దకు రాలేకపోతున్నారు. దేవుడిచ్చే ఆనందము, సంతోషం అలా ఉంటుందంట. అలాంటి సంతోషం మనలో ఉందా?
ఒకవేళ లేకపోతే కనుక ఆలోచిద్దాం. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఒక వ్యక్తి, అతను ఎలా ఉన్నాడో చూశారు కదా, అతని యొక్క కండిషన్ ఎలా ఉందో చూశారు కదా. కరపత్రాలు ఇస్తున్నాడు, దేవుని యొక్క సువార్తకు సంబంధించిన కరపత్రాలు ఇస్తున్నాడు ఆయన. ఆయన సంతోషంగా ఉన్నాడంటారా? ఆయన పరిస్థితి చూస్తే అయ్యో పాపం అని అనిపిస్తుంది మనకు కదా. కానీ ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో చూడండి, దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి అలాంటి పరిస్థితులు కూడా అక్కడ నిలబడి వెళ్తూ వస్తున్న వాళ్ళందరికీ కూడా కరపత్రాలు ఇస్తూ ఉన్నాడు. నిజమైన సంతోషం అతనిలో ఉందని నేను అనుకుంటున్నాను. అందుకే తన అంగవైకల్యం దానికి అడ్డు రాలేదు కదా. మన పరిస్థితులు మనకు అడ్డు రాకూడదంట, మనకు వచ్చే సమస్యలు మనకు అడ్డు రాకూడదు. దేవుని యొక్క ఆనందము, దేవుని యొక్క సంతోషము మనలో నిజంగా ఉంటే ఏవి కూడా, నాకు ఒకవేళ అంగవైకల్యం ఉన్నా, నా పరిస్థితులన్నీ మారిపోయినా, నన్ను అందరూ వదిలేసిన, నాకు ఎలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నా సరే సంతోషంగా ఉంటాను. దేవుని కృప వల్ల నేను ఒక మాట చెప్పగలను, దేవుడు నాకు ఆ సంతోషాన్ని ఇచ్చాడు. ఆమేన్. నేను ఎప్పుడు అలాగే ఉంటాను, నాకు ఉన్నా లేకపోయినా. నేను వచ్చినప్పటి నుంచి మీరు చూస్తున్నారు, ఈ 6 సంవత్సరాల్లో ఏ రోజన్నా ఏడిచాను ఎవరి ముందన్నా, నాకు అది కావాలి ఇది కావాలి లేదు కదా. నేను ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉంటాను సంతోషంగా, నాకు ఉన్నా లేకపోయినా. అన్ని పరిస్థితులు, ఇలాంటి పరిస్థితులు అన్నీ ఉంటాయి నాకుని, కానీ దేవుడు ఉన్నాడు. దేనికి భయపడను, కంగారు పడిపోవడం అలాంటిది ఏది ఉండదు. ప్రశాంతంగా ఉంటాను, దేవుడే చూసుకుంటాడు. మా నాన్నగారు కూడా అలాగే ఉంటారు. ఎంత సమస్య వచ్చినా సరే ఆయన అలాగే ఉంటాడు. అదే దేవుడిచ్చినట్టున్నాడు. దేవుడిచ్చిన సంతోషం మనలో ఉన్నప్పుడు దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అలాంటి సంతోషము మనం పొందుకోవాలంట. కాబట్టి ఇక్కడ ఉన్న మనందరం కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మన సంతోషం ఎలాంటి సంతోషం? ప్రేమ ఉందో లేదో ఆలోచించుకున్నాం. సంతోషం ఉందా? నీ జాబు, నీ యొక్క భర్త, నీ భార్య, నీ కుటుంబం, నీ బంధుమిత్రులు, నీ డబ్బు, నీ ఆస్తిపాస్తులు, ఇవేవి కూడా నీకు సంతోషాన్ని ఇవ్వవు. మరి సంతోషాన్ని ఇచ్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన నుంచి పొందుకున్నటువంటి సంతోషం ఎల్లకాలం కూడా ఉంటుంది. ఒక విషయాన్ని నేను చెప్పి ముగించేస్తాను. 1844వ సంవత్సరంలో జరిగినట్టు ఒక ఇన్సిడెంట్. ఈయన పేరు జోసెఫ్ గ్రివెన్, ఐర్లాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. అయితే ఈయన దేవునికి సేవకు సమర్పించుకున్నాడు. ఒక మంచి మిషనరీగా వెళ్ళాలని అనుకున్నాడు. అయితే అదే సమయంలో యవ్వన వయసులోనికి వచ్చిన తర్వాత తన చిన్నప్పటి ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితురాలు ఒక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. పెళ్లికి ముందు రోజు ఆ అమ్మాయి ఇతన్ని కలవాలని అనుకుంటే ఆ యొక్క ఐర్లాండ్ దేశంలోని రివర్ బ్యాంక్స్ ఉంటాయి కదా, నదులు ఉంటాయి. ఆ నది దగ్గర వాళ్ళు కలవాలని అనుకున్నారు. ఆ అమ్మాయి అప్పట్లో గుర్రాల మీద వెళ్ళేవారు కదా, ఆ అమ్మాయి గుర్రం మీద వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క రివర్ బ్యాంక్ దగ్గరకు వచ్చిన తర్వాత గుర్రము మొత్తానికి దేనికో భయపడి ఆ యొక్క గుర్రము సరిగా స్వారీ చేయలేదు. అది ఆమెను ఇలాగ పక్కకి గెంటేటప్పటికి ఆ అమ్మాయి ఆ నదిలో పడిపోయింది. ఈ జోసెఫ్ గ్రివెన్ యొక్క కళ్ళు ఎదురుగుండానే ఆ నీటిలో మునిగి ఆ అమ్మాయి చనిపోయింది. చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మాయితో స్నేహం చేసినటువంటి వ్యక్తి జోసెఫ్ గ్రివెన్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ రేపు పెళ్ళి అంటే ముందు రోజే చనిపోయింది ఆ అమ్మాయి. ఆ యొక్క బాధ భరించలేక ఆ దేశాన్ని విడిచిపెట్టి కెనడాలో ఉన్నటువంటి ఒక పల్లెటూరుకి వెళ్ళిపోయి అక్కడ యేసుక్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రసంగం ద్వారా ప్రభావితమై అనేక మందికి సహాయపడాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాడు. ఒక 10 సంవత్సరాలు. 1844లో ఇది జరిగింది. 1855 వరకు కూడా ఆయన అనేక మందికి సహాయపడుతూ వచ్చాడు. ఇలా సహాయం చేస్తూ ఎవరికి కూడా కాదనలేదంట. సహాయం అడిగిన ఎవరిని కూడా కాదనకుండా వారికి సహాయం చేస్తూ వచ్చాడు. ఇది జరిగిన తర్వాత చుట్టూ పక్కన ఒక ఫ్యామిలీ, ఒక కెప్టెన్ యొక్క ఫ్యామిలీ ఉండేవారంట. అతనికి కూతురు ఉండేది. ఆ అమ్మాయి పేరు ఎలైజా రష్ ఆమె పేరు. ఆమెను ఇష్టపడ్డాడు. 10 సంవత్సరాల తర్వాత ఆమెను ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకోవాలని చెప్పి అనుకున్నాడు. 1855 సంవత్సరంలో ఆమెతో పెళ్లి ఫిక్స్ అయింది. సరిగ్గా పెళ్లికి వారం రోజుల ముందు ఆ అమ్మాయికి, ఎలైజా రష్కి న్యూమోనియా వ్యాధి వచ్చింది. న్యూమోనియా వ్యాధి వచ్చి అది ముదిరిపోయి పెళ్లికి ముందు ఆమె చచ్చిపోయింది. తను ఇష్టపడినటువంటి మొదటి అమ్మాయి చనిపోయింది పెళ్లికి ముందే, రెండో అమ్మాయి కూడా చనిపోయింది. అయితే ఇంత జరిగినా సరే దేవుణ్ణి విడిచిపెట్టలేదు. దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని వైపు చూసి
ఆయన ఒకటే అనుకున్నాడంట, నా నిజమైన స్నేహితుడు యేసయ్య అని చెప్పి అనుకుని అప్పుడు ఆయన ఈ పాట రాశారు, వాట్ ఏ ఫ్రెండ్ వీ హ్యావ్ ఇన్ జీసస్ అనేటువంటి పాట. అది ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో కూడా ప్రీతి గల మన యేసు ఎంత మంచి మిత్రుడని తెలుగులో అనువదించారు. అది క్రిస్టియన్ హిమ్స్లో ద టాప్ మాట, టాప్లో ఉండేటువంటి ఒక మంచి పాట. ఎంత జరిగినా, తన అనుకున్నటువంటి వారు, తన కావలసిన వారు కోల్పోయినా సరే, నా యొక్క స్నేహితుడు యేసుక్రీస్తు వారు ఎంత మంచి మిత్రుడు నా యేసయ్య అని చెప్పి అనుకున్నాడు. అంతేగాని యేసు ప్రభుని నమ్ముకున్నందుకు ఎందుకు ఇలా జరిగింది, దేవుడు ఉన్నాడు లేదు, దేవుడు నాకు నష్టాన్ని కలుగు చేశాడు కాబట్టి దేవుడు అంటే నాకు ఇష్టం లేదు, దేవుడి నుంచి నేను దూరం అయిపోతాననే నిర్ణయాలు అతను తీసుకోలేదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? నిజమైనటువంటి సంతోషం ఉన్నప్పుడు ఇవన్నీ పోయినా సరే ఆ సంతోషం పోదు. జోసెఫ్ గ్రివెన్లో ఆ సంతోషం ఉంది. అందుకే తను కావాలనుకున్న వారు పోయినా సరే బాధపడ్డాడు, కానీ దేవునికి మాత్రం దూరం అయిపోలేదు. అలాంటి సంతోషము దేవుడు నీకు నాకు ఇస్తానని చెప్తున్నాడు. ఆ సంతోషాన్ని మనం పొందుకున్నట్లయితే సంతోషం చాలా మంచిది. ఒకవేళ లేనట్లయితే దేవుని ఎదుట ఒక మంచి తీర్మానం తీసుకుందాం. కళ్ళు మూసుకుందామా? దేవుని యొక్క సంతోషము ఆయనతో మనకున్న సంబంధం మీద, ఆయన వాగ్దానాల మీద ఆధారపడి ఉందంట. ఇది ఒక మానసికమైనదో లేదంటే ఉద్వేగపూరితమైనది కాదు. కాసేపు ఉండి వెళ్ళిపోవడానికి, కొంచెం సేపు ఉండి వెళ్ళిపోదు. దేవునితో మనం ఎంత మంచి సంబంధం కలిగి ఉంటామో అంత ఆనందాన్ని మనం ఇప్పుడు కూడా పొందుకుంటూ ఉంటామంట. కళ్ళు మూసుకుని ప్రతి ఒక్కరం కూడా ఒకసారి ఆలోచించుకుందాం. దేవుడిచ్చిన ఆనందం, దేవుడిచ్చే సంతోషము సంపూర్ణమైనటువంటి సంతోషం అంట. అది కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేది కాదు, కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయేది కాదు. ఒకసారి ఆలోచించుకుందామా? దేవుడు ఆ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, దేవుడు ఆ సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. పొందుకుంటావా? నిజంగా ఆ సంతోషం, ఆనందం నీలో ఉందా? ఒకసారి ఆలోచించుకో, ఒకసారి పరిశీలన చేసుకుందాం. దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. దేవుడు అట్టి సంతోషాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరం కూడా కళ్ళు మూసుకుని ఒకసారి సరి చేసుకుందాం. అలాంటి సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. నీకుందా అలాంటి సంతోషం? ఒకసారి ఆలోచించు. ఒక చిన్న పాట పాడుతూ ఉంటాను, ఒకసారి సరి చేసుకుందాం. మనం అందరూ లేచి నిలబడదాం. What a friend we have in Jesus, all our sins and griefs to bear. What a privilege to carry everything to God in prayer. Oh, what peace we often forfeit. Oh, what needless pain we bear. All because we do not carry everything to God in prayer. ప్రీతి గల మన యేసు ఎంతో గొప్ప మిత్రుడు, నీతి లేని దయచేత హత్తుచు ప్రేమించు. క్రీస్తునొద్దమన భారమంతనప్పగించినన్ శక్తి గల యేసు చేత మోతలెల్ల వీడును. ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధానానికి వస్తున్నాం. దేవా, మీరు ఇచ్చే సంతోషం మాలో ఉన్నట్లయితే మా పరిస్థితులు, మా చుట్టూ ఉన్న మనుషులు ఆ సంతోషాన్ని తీసివేయలేరని మీరు సెలవిచ్చారు. దేవుని యొక్క వాక్యం మాలో ఫలింపజేయండి. ఇక్కడున్న మా అందరిలో కూడా ఆ సంతోషాన్ని దయచేయండి. ఇంకా ఎవరిలోనైనా ఆ సంతోషం కొరత ఉన్నట్లయితే వారికి దయచేయండి.
ఈ సంతోషము కలువరి సిలువలో దొరుకుతుందని వారికి తెలియడానికి మీరు కృప చూపించండి. వారిని నీ యొక్క సిలువ వద్దకు నడిపించండి. నీ సిలువ వద్ద మీరు ఇచ్చేటటువంటి సంతోషము వారికి దయచేయమని సంఘ బిడ్డలందరినీ మీ యొక్క హస్తాలకు అప్పచెప్తూ వారమంతా వారిని మీరు ఎక్కడ చోటన భద్రపరచమని, ఎలాంటి సమస్యలో, ఏ శోధనలో, ఏ ఇబ్బందులు వారికి రాకుండా వారి చుట్టూ మీ కంచి వేసి నడిపించమని, మీ భద్రత వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి.